హలో వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజైతే పప్పు టమాటా అయితే చేశానండి నా స్టైల్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకోవాలండి. ఒక కప్పు పెసరపప్పు అయితే వేసుకోవాలండి కడిగేసి. ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు అయితే వేసుకొని కుక్కర్ అయితే 5 విజిల్లు అయితే పెట్టుకోవాలండి. ఒకవేళ కందిపప్పు ముందుగా నానబెట్టుకుంటే ఒక 3 విజిల్స్ అయితే సరిపోతాయండి. కుక్కర్ అయితే విజిల్ అయితే పెట్టేశానండి. ఇప్పుడైతే కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. పప్పు అయితే కొంచెమే కాబట్టి నేనైతే ఈ మాత్రం చింతపండు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయ అయితే కోసేసుకుందామండి. ఉల్లిపాయలు అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోండి. అలాగే టమాటాలు కూడా చిన్నగా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ అయితే తీసుకున్నానండి. పప్పు క్వాంటిటీ తక్కువ కాబట్టి నాకు ఒక పచ్చిమిరపకాయ చాలండి, ఎందుకంటే మా పాప కూడా తినాలి కాబట్టి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. ఆనియన్స్ ఒకసారి కలిపేసుకొని అందులో ఉప్పు వేసుకోవడం వల్ల త్వరగా అయితే ఫ్రై అయిపోతాయండి. సో అందుకని కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఫ్రై చేశానండి. ఇప్పుడు అందులో తగినంత పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. నేను చెప్పాను కదండి మా పాప కోసం మేము ఒక్క పచ్చిమిరపకాయ అయితే వేస్తున్నానని. సో ఒక పచ్చిమిరపకాయ వేసి ఇప్పుడు ఇంకో కొంచెం ఫ్రై చేసుకున్నానండి. అవి కొంచెం గోల్డెన్ కలర్స్ వచ్చాక టమాటాలు అయితే వేసుకోవాలండి. టమాటాలు కూడా వేసుకున్న తర్వాత అవి కొంచెం బాగా దగ్గరికి అయ్యేదాకా మనమైతే కలుపుకుంటూ ఉండాలండి. ఇవి కొంచెం దగ్గర పడిన తర్వాత మనమైతే ఇందులో కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత కారం అయితే వేసుకోవాలండి. సో మీకు టేస్ట్కి తగ్గట్టు కారం చూసుకొని అయితే వేసుకోండి. అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. ధనియాల పౌడర్ వేసుకొని మీరు ఫస్ట్ అయితే సాల్ట్ అయితే వేశారు కదండి, అవి సరిపోతే ఓకే అండి, లేదంటే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ఇవన్నీ వేసిన తర్వాత ఇవైతే కొంచెం ఫ్రై అయితే చేయాలండి. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఇలా అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసండి. ఆఫ్ చేసి పక్కకైతే తీసుకోండి. ఇప్పుడు ఈ పప్పు టమాటా అనేది మరింత టేస్ట్ రావాలంటే ఇదైతే కంపల్సరీ వేయండి. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎల్లుల్లిపాయలు ఒక 8-9 అయితే వేసుకోండి. ఇవన్నీ కూడా కచ్చాబిచ్చాగా దంచేసుకున్నారంటే ఇదైతే మన పప్పుకి చాలా టేస్ట్ అయితే ఇస్తుందండి. స్మెల్ కూడా అలానే వస్తుంది. ఇప్పుడు ఇది కూడా కచ్చాబిచ్చా దంచేసుకొని పక్కకైతే తీసేసుకోండి. ఇప్పుడైతే మన పప్పు అయితే అయిపోయిందండి. సో స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ అయితే మూత తీసేసి స్మాష్ చేసేసానండి. స్మాష్ చేసిన తర్వాత అందులో మనం ముందుగానే నానబెట్టిన చింతపండు పులుపు అయితే వేసేసుకొని అందులోనే 1 కప్పు వాటర్ అయితే వేసుకొని ఇదంతా ఒకసారి అయితే కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇందాక మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే టమాటా అయితే వేయించి పెట్టుకున్నాం కదండి, అదంతా కూడా ఇందులో అయితే వేసేసుకోవాలండి. సో ఇదంతా కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇదంతా వేసేసి కలిపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే అది అలా ఉడకనిద్దామండి. 5 మినిట్స్ తర్వాత ఎల్లుల్లిపాయలు, జీలకర్ర అయితే దంచి పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా వేసేసి అలాగ 1 నిమిషం అయితే మూత పెట్టేసి మనమైతే ఉడికించేసుకుంటే మన పప్పు రెడీ అయిపోతుందండి. ఈ లోపు అయితే తాలింపు అయితే పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి చిన్నపాటి కళాయి అయితే పెట్టుకోవాలండి. సో అందులో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మెంతులు, జీలకర్ర, ఆవాలు అలాగే ఎల్లుల్లిపాయలు దంచి 3 అయితే వేసుకున్నానండి. అవి డైరెక్ట్గా వేస్తే కొంచెం పేలుతాయి కదండి, అందుకని దంచేసి అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే అవన్నీ కలిపేసుకున్న తర్వాత ఎండుమిరపకాయ అయితే ఒకటైతే వేసుకున్నానండి. సో మాకున్న పప్పుకి ఆ 1 ఎండుమిరపకాయ సరిపోతుందండి. సో అందుకని 1 ఎండుమిరపకాయ అయితే వేశాను. లాస్ట్లో అయితే కరివేపాకు అయితే వేసుకొని కొంచెం వేపేసి స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. ఇప్పుడైతే మన పప్పు ఎంతవరకు వచ్చిందో చూశానండి. సో మన పప్పు అయితే పర్ఫెక్ట్గా అయితే ఉడికింది. ఇదైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని మనం తాలింపు పెట్టింది ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలండి. సో మన టేస్టీ పప్పు టమాటా అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.